మీ గురు అనుగ్రహం ద్వారా మీకు వచ్చినటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం యొక్క పరాకాష్ఠనే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు మాత్రమే ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అందుకే ఆ పరమాత్మ భాగవతంలో కూడా ఏం చెప్పాడంటే, భక్తి ముక్తిం యచ్చతి. ముక్తి ప్రసాదకం ఏదయ్యా అంటే, మార్గంలో వెళ్ళాలంటే భక్తి అనేటువంటి మార్గం మాత్రమే ముక్తికి సోపానం అవుతుంది. ఇంకొక విషయాన్ని కూడా పరమాత్మ భాగవతంలో స్పష్టంగా చెప్పాడు. ఏమిటి అంటే, నేను ముక్తిని ప్రసాదిస్తాను కానీ భక్తిని మాత్రము నేను ప్రసాదించను అని. ఎందుకు అంటే అది స్వంతగా ఎవడికి వాడుగా ఆ భక్తిని ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ కాలంలో మనం అందరం అనుకుంటూ ఉన్నాం, మాకు అపారమైనటువంటి భక్తి ఉంది, అపారమైనటువంటి భక్తి ఉందంటే, భక్తి అంటే అంధవిశ్వాసంతో కూడినటువంటి భక్తి కాదు, భక్తితో కూడినటువంటి భక్తి ఉండాలి. మన భక్తి అంతా ఎక్కడ ఆగిపోతుంది అంటే, జ్ఞానానికి వెళ్ళడానికి సరిపోయే భక్తి మార్గంలో మనము వెళ్ళడం లేదు. మనకు ఉన్నటువంటిది భయంతో కూడినటువంటి భక్తి. అంటే ఈరోజు ఉదయం లేచి దేవాలయానికి వెళ్ళకపోతే ఏమవుతుందో ఏమో. నాకు రోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉన్నది. ఒకరోజు ఏదో కారణం చేత నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏమవుతుందో ఏమో అనేటువంటి భక్తి ఉన్నది మనకు. ఆ భక్తి అలా ఉన్నంత కాలము మనకు జ్ఞానం అనేది రాదు. అందుకే భక్తి అనేటువంటిది భక్తితోనే ఉండాలి. మనకు శివుడి యొక్క అభిషేకంలో కూడా వస్తుంది. మనం అంటూ ఉంటారయ్యా, మేము మా దగ్గర కార్తీక మాసంలో రోజు అభిషేకాలు చేయించుకున్నాము, మహన్యాసం చేయించుకున్నాము, 100 మంది అయ్యగారులు వచ్చారు, 100 రుద్రాలు చేశారు అనేవన్నీ చెప్తాం. కానీ అదంతా కాదు. దాని ద్వారా నీకేమైనా జ్ఞానం అనేది వచ్చిందా అనేది చూడాలి. ఇప్పుడు మనకు శివాభిషేకంలో ఏం వస్తుంది? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని. అంటే వీడికి ఎంత జ్ఞానము రావాలి అంటే, ఈ దేహమే దేవాలయము, ఈ ఆత్మ ఆ పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే. మన మాధవానంద సరస్వతి స్వామి వారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, కన్ కన్మే శంకర్ హై అనేది ఆయన నినాదం. అంటే ప్రతి జీవరాశిలో, ప్రతి అణువులో ఆ పరమాత్మను దర్శించగలగాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకు దానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది వస్తుంది. అంతేగాని ఆ జీవుడు వేరు, దేవుడు వేరు అనే భావన ఉండకూడదు. దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ వేరు, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పరమాత్మ వేరు అనే అజ్ఞానం ఏదైతే ఉందో, మనం ఈరోజు దేవుని పూజ చేసిన తర్వాత ఏం చేస్తాము? పుష్పాలు పెడతాం. ఏం చేస్తాం? తెల్లవారి మళ్ళీ అవే పూలు పెడతామా? పెట్టాం. ఏం చేస్తాం? ఆ పూలను తీసేసి మళ్ళీ కొత్త పూలను పెడతాం. ఆ పూలను ఏమంటారు? నిర్మాల్యము అంటారు. నీ లోపల కూడా నిర్మాల్యం ఉన్నదిరా నాయనా. ఏమిటి ఆ నిర్మాల్యము? మన భాషలో చెప్పాలంటే పాచిపూలు. పాచిపూలు తీసేసి కొత్త పూలు ఎట్లా పెడతామో, మన ఆత్మను కూడా ఆ పాచిపూలను తీసేయాలి. పాచిపూలు అంటే ఏవి పాచిపూలు అంటే, ఆ పరమాత్మ వేరు, ఆత్మ వేరు అనేటువంటి దానిని తీసివేస్తే అప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది. అయితే అదృష్టం ఏంటంటే, వాస్తవంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, ఈ 4 యుగాలలో అత్యంత పాపభూయిష్టమైనటువంటి యుగం ఏదయ్యా అంటే కలియుగమే. కానీ ఈ కలియుగం ఈ విధంగా అవుతుందని చెప్పేసి పరమాత్మకు తెలుసు. ఎప్పుడైతే కృష్ణ పరంధాముడు వైకుంఠానికి వెళ్ళిపోయాడో, అంటే తన అవతార పరిసమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళాడో, కృష్ణ పరమాత్మ వెళ్ళిన 30 సంవత్సరాలకు కలియుగం అనేది ప్రారంభమైంది. కానీ ఆయన ఉన్నప్పుడే దాని ఛాయలు అనేవి కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేటప్పుడు ఆ గేట్లు వేస్తారు, తెలిసిపోతుంది ముందే ఇక ట్రైన్ వస్తుంది అని. అట్లా
పరమాత్మ తెలియని వ్యవహారం ఏమున్న దాని ఛాయలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ కలియుగం అనేటువంటిది ఘోరమైనటువంటిది అయినప్పటికీ, ధర్మం అనేది ఒకటే పాదం మీద నడుస్తున్నప్పటికీ ఆ పరమాత్మ ఏం చేశాడయ్యా అంటే కలియుగంలో మానవుల గురించి ఆయనకు తెలుసు. ఎలాంటి వాళ్ళు అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, అల్పమైన బుద్ధి, దేనికి సంబంధించిన పరిజ్ఞానము పూర్తిగా ఉండదు. అంత సగం సగం తెలిసిన వ్యవహారమే. ఈ సగం సగం తెలుసుడే పెద్ద పరేషాను. మొత్తం తెలిసినా ఏ బాధ ఉండదు, ఏమి తెలియకున్నా ఏ బాధ ఉండదు. కానీ సగము తెలిసి సగము తెలియనటువంటి అజ్ఞానులతోని వాళ్ళని ఏమంటాడు? మూర్ఖులు అంటారు. అందుకే మనకు భర్తృహరి ఏం చెప్పాడు? అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. ఏమీ తెలియనటువంటి వాడికి చాలా సులభంగా చెప్పొచ్చట. ఎందుకంటే వానికి ఏం తెలియదు కాబట్టి అయ్యగారు ఏది చెప్తే అది వింటాడు వాడు. అన్నీ తెలిసిన వానికి ఇంకా సులభంగా చెప్పవచ్చు. పెద్దగా చెప్పేది ఏం లేదు వానికి. నాయన నువ్వు మంచి మార్గంలోనే ఉన్నావురా వారి, ఇదే మార్గంలో వెళ్ళు, చాలా మంచిది అంటే అయిపోతుంది. కానీ ఈ సగం తెలిసి సగం తెలియనోడు వాళ్ళనే మూర్ఖులు అంటారు. అటువంటి వానికి బ్రహ్మదేవుడు చెప్పినా కూడా వాడు వినిపించుకోడు. ఎంత మూర్ఖుడయ్యా వాడంటే వానికి తెలియదనే విషయం కూడా వానికి తెలియదు. మరి తెలుసా ఏమన్నా అంటే ఏం తెలియదు. మనమందరము ఉన్నటువంటిది కూడా దాదాపుగా మనం వెళ్ళాల్సింది, మనం చేరుకోవాల్సింది కూడా అక్కడికే. అంటే ఆ భక్తి ద్వారా మనకు జ్ఞానం అనేటువంటిది రావాలి. అందుకని చెప్పేసి ఆ కృష్ణ పరంధామ ఏం చేశాడయ్యా అంటే కలియుగంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనే ముందే తెలుసుకున్నటువంటి ఆ పరమాత్మ ఎవరికి ఇవ్వనటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చాడు. ఏమనిచ్చాడు? నామమాత్రేనైవ ముక్తి. ఈ కలియుగంలో ఉన్నటువంటిది ఏంటంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో లేనటువంటి లాభాలు కలియుగంలో ఉన్నాయి. ఎందుకంటే కలియుగంలో అంతా మనలాంటి వాళ్ళే, అంతా గందరగోళం వ్యవహారం. ఇప్పుడు నాకు తెలుస్తలేదా? ఇప్పుడు అయ్యే ఉన్నంతకాలం ఆశ్రమం బ్రహ్మాండంగా ఏకఛత్రాధిపత్యంగా నడిచింది. అందుకే అంటారు ఒక మనిషి లేకపోతే కానీ ఆ విలువ తెలియదు. ఉన్నంతకాలం ఏమంటాం? ఆ ఉండి మాత్రం ఏం చేసిండు అంటాం. ఆ వ్యక్తి మనకు కనిపించకుండా ఉంటే అంటే వారు లేరు అని కాదు, ఉన్నారు కానీ మీ గురు స్థానం ఏదైతే ఉందో ఆ గోవిందరాజుల అయ్యగారు ఆయన ఉన్నాడు. అలాంటి వాళ్లకు ముక్తే, మరణం అనేది లేదు. వాళ్ళు కారణ జన్ములు. అంటే ఒక కారణంతో ఈ భూమి మీదికి ఆవిర్భవించి, ఎందుకంటే మనకు కృష్ణ పరమాత్మనే చెప్పాడు యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో, జనాలు ఎప్పుడైతే అజ్ఞానులై అవివేకులై అజ్ఞానమే రాజ్యమేలుతుందో, అవివేకమే రాజ్యమేలుతుందో, నేను ఏదో ఒక రూపంలో వస్తాను లేదా ఎవరినైనా సృజిస్తాను. ఆ విధంగా వచ్చినటువంటి మహానుభావుడే మీ గురువుగారు. అయితే వారు ఇప్పుడు లేరు అని కాదు, ఉన్నారు. కానీ మనం ఉన్నటువంటి ఈ చర్మచక్షువులతో వాళ్ళని దర్శించలేము. అలాంటి వాళ్ళు మనకు అదృష్ట రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం దర్శించాలి అంటే జ్ఞానచక్షువులు కావాలి. జ్ఞానచక్షువులు కావాలంటే ఏం చేయాలంటే వారు ఏ మార్గమైతే మీకు సెలవిచ్చారో, ఒరే నాయన ఈ మార్గంలో మీరు ముందుకు వెళ్ళండిరా అని ఏ మార్గాన్నైతే ఆ గురువుగారు మీకు చెప్పారో ఆ మార్గంలో వెళ్ళాలి. ఆయన చెప్పింది చూడండి, ఏం చెప్పాడు? ఎంతసేపు మీరు వేదాలు చదవండి, పురాణాలు చదవండి అని చెప్పలే మహానుభావుడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, నామస్మరణ. అందుకే ఇది ఈయనతో చెప్పించింది అంటే ఆ పరమాత్మనే చెప్పించాడు. ఆ పరమాత్మ ఇదే విషయం చెప్పాడు. మీరు ఏమీ చేయకండిరా నాయన, మీకు నేను ముక్తిని ప్రసాదిస్తాను, నామస్మరణ చెయ్యండి చాలు. ఇప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనరాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మాటలు వచ్చినటువంటి ప్రతివాడు హరే రామ 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 హరే హరే అంటాను. మీ గురువు గారు కూడా మీకు చెప్పింది ఏంటంటే, చూడండి రా నాయన, ఇది కృష్ణ పరంధామ చెప్పినటువంటి మాటనే మీకు చెప్తున్నాను. నామమాత్రేనైవ ముక్తి, నామం ద్వారానే ముక్తి.
మనకు రామాయణ భారత భాగవతాలు పురాణాలు ఇతిహాసాలు ఎన్ని తీసుకున్నా కూడా అదే చెప్తుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే దానిని ఇదే భక్తి అని ఒక అంధభక్తిలో మునిగిపోయి మనం జ్ఞానం వైపు వెళ్ళడం లేదు. జ్ఞానం వైపు వెళ్ళాలి అంటే ఈ ఇహపర సుఖాలు మనకు కనిపించేటువంటి పైకి కనిపించేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో వీటిని త్యాగం చేయాలి. త్యాగం చేస్తే అప్పుడు ఏ ఆలోచన వస్తుంది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. ఈ సూత్రం మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏవో కొట్టిపడేస్తాం, కానీ పెద్దల మాట సర్ది మూట అని ఊరికే చెప్పలే. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే ఏంటి అంటే ఈ కనబడేటువంటి ఈ బాహ్య ప్రపంచం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇదంతా అబద్ధం రా నాయన, ఇదంతా కేవలం మాయా. మరి ఏదయ్యా సత్యము? ఆ బ్రహ్మనే సత్యము, నీ లోపల ఉన్నటువంటి ఆత్మనే సత్యము. అది శాశ్వతమైనటువంటిది, దానికి నాశం అనేటువంటిది లేదు. ఇప్పుడు నా లోపల ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఇంతకుముందు జన్మలో, ఇప్పుడు ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నది. ఇంతకుముందు ఎన్నో జన్మలు నానాయోనిషు పునః పునః అనేకదా జనిత్వాకేనవ కర్మ విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః. మనందరము పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేసుకున్నాం కాబట్టే మనకిప్పుడు మానవ జన్మ అనేది వచ్చింది. అందుకే పరమాత్మ ఏం చెప్పాడు? జంతూనాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ రావడం అనేటువంటిదే చాలా గొప్ప. వచ్చింది అంటే నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకో ఎన్నో పుణ్యాలు చేసుకున్నావు. మళ్ళీ మన పెద్దలు ఏమంటారంటే ఇగో తెలియక చేస్తే తప్పు లేదు, తెలిసి చేస్తే తప్పు పాపం. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, పాపమైనా పుణ్యమైనా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు పుణ్యం చేస్తే పుణ్య యొక్క కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. పాపము చేస్తే ఆ పాపము యొక్క కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు ఒక నిప్పు కణిక ఉన్నది, ఒక నిప్పుర బొగ్గు కాలుతున్నది నిప్పు. ఒక 2 ఏళ్ల పిల్లవాడు పాక్కుంటూ పోయి ఆ నిప్పును ముట్టుకుంటాడు వాడు, ఎందుకంటే అది కాలుతుందని వానికి తెలియదు. వాడు ముట్టుకుంటే ఆ నిప్పు అనుకుంటుందా ఈ పిల్లగాడి వీరికి తెలియదు కదా నేను కాలొద్దు అనుకుంటుందా? అనుకోదు. ఎందుకు? అది దాని యొక్క స్వభావం. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే, పుణ్యము పుణ్యమే. దాని ఫలాన్ని తప్పకుండా నువ్వు అనుభవించాల్సిందే. కాబట్టి పూర్వజన్మలో మనము ఎందులో ఉన్నామో ఈ ఆత్మ అనేటువంటిది లోపల ఉండేటువంటి ఆ చైతన్య పదార్థం ఏదైతే ఉందో అది ఏదో ఒక ఉపాధిలో ఉన్నది. అది మానవులమా పశువులమా పక్షులమా అనేటువంటిది మనకు తెలియదు. మనకు పూర్వజన్మ స్మృతి లేదు. మళ్ళీ జన్మ లేదా అంటే మళ్ళీ జన్మ ఉన్నది. ఎందుకంటే మనకు మళ్ళా జన్మ తప్పకుండా ఉంటుంది. మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు చెప్పుకున్నాం కదా. ఆ పరమాత్మకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానము రావాలి, వైరాగ్యం రావాలి. అప్పుడే మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు. మళ్ళీ జన్మ లేకపోతే ఎక్కడ ఉంటావయ్యాను అంటే పరమాత్మలో ఉంటావు. ఇక ఈ వచ్చిన జన్మలో నా భార్య, నా పిల్లలు, ఈయనే నా భర్త, ఈయన మా నాయన, ఈమె మా అమ్మ. అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే ఏంటంటే ఈ కనిపించేదంతా కూడా అబద్ధము, అసత్యము, అంతా మాయా. కనబడనటువంటిది లోపల ఉన్నటువంటి చైతన్యము, దాన్నే నువ్వు బ్రహ్మ పదార్థం అంటావా ఏమంటావో అదే సత్యము. ఎవరైనా నమ్ముతారా ఈ మాట? ఇప్పుడు మేము నా ముందర మీరు 30-40 మంది కూర్చొని ఉన్నారు. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఇక్కడ అయ్యగారు కూర్చున్నాడు, అక్కడ ఒక 3 కూర్చున్నారు, అక్కడ కార్లు కనిపిస్తున్నాయి, ఈ మరొక ఆశ్రమం కనిపిస్తున్నది. ఇదంతా సత్యమా? సత్యమా? ఇది నిజమా అబద్ధమా? నిజమే కదా. మనం ఉన్నటువంటిది ఇదే భ్రమలో ఉన్నాం. నిజము అనే దానికి ఎప్పుడూ నాశం అనేది ఉండదు. ఇంకా 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా 20,000 సంవత్సరాలైనా నాశము కాకుండా ఉండేదే సత్యము. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుందంతా కూడా ఇదే సత్యము అనుకుంటే మనందరం ఇంకో 50 ఏళ్ళ తర్వాత ఇట్లనే ఉండాలి. ఉంటామా? ఉన్నదా గ్యారెంటీ? లేదే. మరి లేదు అంటే అర్థమైంది అసత్యమా సత్యమా? అబద్ధమా నిజమా? ఎప్పటికీ ఉండేది నిజం, ఎప్పుడు పోతుందో చెప్పలేంది అబద్ధం. మరి మనందరం ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఇట్లాగే ఉంటామనే గ్యారెంటీ ఉన్నదా? లేదు. అన్నప్పుడు మనకి కనిపించేదంత అబద్ధమా నిజమా? అంటే మనం దేనికోసం ఆరాటపడుతున్నాం? అబద్ధం కోసం ఆరాటపడుతున్నాం. మరి కనిపించే పరమాత్మ నిజం. ఎందుకు?
ఆయన ఎప్పుడూ ఉంటాడు, పర్మనెంట్, శాశ్వతంగా ఉంటాడు. మరి ఎవరిని పట్టుకోవాలి మనం? పరమాత్మను పట్టుకోవాలి. అయితే ఈ మమకారం ఎట్లా ఉంటుందంటే, మనిషి గర్భంలో ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు శిశువుగా వానికి 3 నెలలకో 4 నెలలకో కొంత ప్రాణం వస్తుంది, అవయవాలు 5 నెలలకు ఏర్పడతాయి. ఏర్పడ్డ తర్వాత ఆ పరమాత్మ వాడు మాట్లాడుకుంటారు. ఎందుకంటే వానికి ఏమి ధ్యాస లేదు. అప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ ఉంటాడు, లోపల భగవంతునితోనే మాట్లాడుకుంటాడు. ఏమని మాట్లాడతాడు? అయ్యా స్వామి, సరే నేను ఇంతకుముందు జన్మలో ఏం పుణ్యం చేసినో ఏమో, నాకు నువ్వు మానవ జన్మ ఇస్తున్నావు, చాలా సంతోషం. ఇక నేను బయటకు వచ్చిన తర్వాత నీ పాదాలు విడవ, నీ పాదాలనే పట్టుకుంటా. ఇక నాకు మళ్ళా జన్మ లేకుండా చేయి స్వామి, మళ్ళీ ఈ గర్భంలో ప్రవేశించుడు, మళ్ళీ ఈ జన్మ, నాకు ఏ జన్మ వద్దయ్యా, ఇక నన్ను నీ లోపలనే కలుపుకో, నీ దగ్గరనే ఉంచుకో, ఇక నాకు జన్మనే వద్దు అని అనుకుంటాడు. ఎప్పుడు? కడుపులో ఉన్నప్పుడు. బయటకు వస్తాడా? అయిపోయింది. మళ్ళీ వానికి మాయ ఆవహిస్తుంది. అయిపోయింది. వానికి 1 ఏడాది 2 ఏళ్ళు అయిందంటే ఇక వానికి స్టార్ట్ అవుతుంది. ఇక 2 ఏళ్ళ పిల్లగానికి నాకు అది కావాలంటాడు, 4 ఏళ్ళు రాగానే ఒక సైకిల్ కావాలంటాడు, 8 ఏళ్ళు రాగానే వాడు బయట డ్రెస్ చూస్తాడు, ఆ డ్రెస్ కావాలంటాడు, 10 ఏళ్ళు కావాలి ఇంకోటి కావాలి, 12 ఏళ్ళకి నాకు బండి కావాలంటాడు, 20 ఏళ్ళు వచ్చే వరకు కారు కావాలంటాడు, తర్వాత పెళ్లి కావాలి, తర్వాత పిల్లలు, వ్యవహారం. ఏమైందిరా నాయన మరి? ఈ వైరాగ్యం ఏమైంది అంటే, గర్భంలో ఉన్నప్పుడు వైరాగ్యం ఉండే, గర్భంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చిండో మాయా అనేది ఆవహించింది. ఇగో ఈ మాయను ఎవడైతే తప్పించుకొని ముందుకు వెళతాడో వాడు మాత్రమే పరమాత్మను చేరుకుంటాడు. మరి తప్పించుకోవడం ఎట్లా? ఇగో ఇదే సాధన, నిరంతర భగవన్నామ సంకీర్తన. ఎప్పుడు సాధన చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అందుకే సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. సాధన చేస్తూ ఉండాలి. ఇది అంత సులభం కాదు. మళ్ళా ఏదైనా చెప్పడం ఈజీ, దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఇప్పుడు మహామహా యోగులు, ఋషులు హిమాలయాల్లో, బద్రీనాథ లాంటి క్షేత్రాల్లో ఆహారం ఏమీ తీసుకోకుండా ఉంటున్నారు. కేవలం వాయుభక్షణ, గాలినే ఆహారంగా తీసుకుంటారు. సంవత్సరాల తరబడి ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి మనం 10 రోజులు బద్రీనాథ్కి వెళ్ళి వస్తే నాకు 3 రోజుల జ్వరం వచ్చింది. మరి వాళ్ళు మొత్తం సంవత్సరాల తరబడి అక్కడనే ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఏమైతే లేదు? ఇప్పుడు చూడండి, ఇంకో గంట సేపు అయిందైనా మనకు ఆకలి స్టార్ట్ అవుతుంది, బలవంతంగా ఉంటాం. ఇంకో 2 గంటల తాయగారు, ఇక చాలు, ఇక ఆకలి అవుతుంది తాయగారు, మేము తిన్నాక వేరే ముచ్చట చెప్పుదు అని అంటాం. ఎందుకంటే లోపల ఆత్మారాముడు. మరి ఏ విధంగా, మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం ఏ విధంగా లేము. అంటే వాళ్ళేమో పరమాత్మను కావాలి అనుకుంటున్నారు, మనం ఈ ఆత్మారాముడి కోసం తండ్లాట. కాబట్టి ఈ తుచ్చమైనటువంటి కోరికలను అన్నింటినీ వదిలిపెట్టాలి. ఈ కోరికలకు అంతు అనేది ఉంటుందా అంటే, ఆశకు తృప్తికి, తృప్తి ఆ మూలకుంటే ఆశ ఈ మూలకు ఉంటుంది. ఈ రెండు ఒక్క దగ్గర కలుస్తాయా? ఆశ ఉన్న దగ్గర తృప్తికి అవకాశం లేదు, తృప్తి ఉన్న దగ్గర ఆశనే ఉండదు. ఒక మనిషి జీవితకాలం ఎంత చెయ్యు, ఇప్పుడు నేనున్నా, నాకేదో ఇంత ఉద్యోగము జీతం వస్తుంది, హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటానా? కాదు. నేనేం ఆలోచిస్తా? నా కొడుకు ఐఐటి ర్యాంకు రావాలనో, ఇంకేదో రావాలి, వాడికి చదువు ఇట్లా రావాలి, ఇట్లా ఆలోచిస్తా. సరే, వాడికి ఏదో చదువు వచ్చింది, అయిపోయింది. అప్పటి వరకు సరే నీ కొడుక, ఇక నీ జీవితం మీద వదిలిపెడతానా? వదిలిపెట్టా. పెళ్ళి కావాలి కదా, పెళ్ళి చేయాలి తండ్రిగా, అయిపోయింది. పెళ్ళి చేసినావు కదరా నాయన, ఇక చాలు, ఇక నీ పెళ్ళం తీసుకొని ఆ కాశీయో, హరిద్వారో, బృందావనమో పోయి రామకృష్ణ అనుకుంటూ జీవితాన్ని సాగిస్తావా? సాగించవు. ఎందుకు? ఒక్క మనవడో మనవరాలో వాని కడుపులో కాయో పండు రావాలి కదా. కాయ వచ్చింది, పండు వచ్చింది, అవి 2 వచ్చినాకైనా నువ్వు పోయినావా? మళ్ళప్పటికి ఆశ వచ్చిందా? లేదు. కొద్దిగా నా మనవల్ని ఎత్తుకొని ఆడుకోవద్దా? ఇప్పుడిప్పుడే మొదటిదాకా అనేకమైనటువంటి కష్టాలు అనుభవించిన, ఇప్పుడు నేను విశ్రాంత జీవనంలో ఉన్నా, మంచిగా మనమలతో మనమరాళ్ళతో ఆడుకుంటా, అయిపోయింది. మళ్ళీ ఆ మనమలతో మనమరాళ్ళతో ఎంతవరకు ఆడుకుంటాడు? మళ్ళీ వానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏం ఆలోచిస్తాడు? నా కొడుకు ఏ టెన్షన్ లేకుండా ఉండాలంటే నా మనమలు కూడా మంచి ప్రయోజకులు కావాలి, అయిపోయింది. ఇక మళ్ళీ వాని చదువు, మళ్ళీ వాని పెళ్ళి, మళ్ళీ వాని భార్య, మళ్ళీ వాని పిల్లలు, ఇక ఇది లొల్లి. ఈ ఎప్పుడు వీనికి తృప్తి? 80 ఏళ్ళు రాని, 85 ఏళ్ళు రాని, ఇంకా ఏం చేయకపోతేమి పోనీ అప్పటికైనా ప్రశాంతంగా ఉంటాడా? నా కొడుకు మంచోడే కానీ కోడలే దగ్గరికి రానియదు, ఇంకా ఆరాటమే. ఎంతకాలము ఈ ఆరాటము? అందుకే మనకు పెద్దలు ఏం చేశారు?
4 ఆశ్రమ ధర్మాలు చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, తురియాశ్రమం. మొదటిది పర్వాలేదు, 20, 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 24 ఏళ్ళ దాకా బ్రహ్మచారిగా ఉంటున్నాడు. తర్వాత పెళ్లి చేసుకుంటుండు. ఈ 2 ఆశ్రమాలకే క్లోజ్గా విందిగా. ఇక వానప్రస్థాశ్రమం లేదు, సన్యాసాశ్రమం అసలే లేదు. ఇళ్ళనే వీడు కుడిదిలో పడ్డ ఎలుక లెక్క ఇక్కడనే గిలగిల కొట్టుకోవాలి. లాస్ట్కు ప్రాణం పోయే సమయంలోనైనా ఆ పరమాత్మ నామాన్ని స్మరిస్తున్నాడా అంటే అప్పటికి కూడా ఆ నామస్మరణ అనేటువంటిది లేనే లేదు. కాబట్టి కలియుగంలో నామమాత్రేనైవ ముక్తి. అయితే దానికి కావాల్సింది పొద్దున జపం చేశారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 2 గంటలు కూర్చొని జపం చేసుకున్నాం కదా, 2 గంటలలో ఎంతసేపు మన మనస్సును ఎక్కడికి వెళ్లకుండా పరమాత్మ వైపు దృష్టి పెట్టగలిగాం. అదేవిధంగా ధ్యానం చేస్తారు కదా, మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మీ గురువుగారి పాదాలను చూస్తారా, ఏదైనా స్వామివారి పాదాలను చూస్తారా, ఒక స్వామి రూపాన్ని తెలుసుకుంటారా, లేదా మీ గురువు రూపాన్ని తెలుసుకుంటారా, ఆయన నామస్మరణ చేస్తూ ఉంటారా? ఎంతసేపు మీ మనసు పక్కకు వెళ్లకుండా ఉంటుంది, అది ఆలోచించండి. ఆ విధంగా మీరు ఎంతసేపు మనసును పక్కకు మరలియకుండా ఆ పరమాత్మ దగ్గర ఉంచగలుగుతారో మీరు ఆ పరమాత్మకు అంత దగ్గరగా అవుతున్నారని తెలుసుకోవచ్చు. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మనది మనమే లెక్క చేసుకోవచ్చు. సాధ్యమవుతుందా? కాదు. మన మనస్సు ఎటువంటిదంటే కోతి, ఉట్టి కోతి కూడా కళ్ళు తాగిన కోతి లెక్క. అది ఒక దగ్గర ఉండదు, అది చంచలం. ఇంకా ఎంత చంచలం అంటే ఈ మనసు ఎక్కడికి పోవద్దు, ఈరోజు ఇక్కడనే కూర్చోవాలి, ఎదురుగా రాధాకృష్ణులు కనిపిస్తున్నారు, నేను కళ్ళు మూసుకున్నా రాధాకృష్ణులే కనిపించాలి అంటే అసలే కనిపించరు. ఇక అంటే మన మనస్సు మనం ఏదైతే అనుకుంటామో దానికి విరుద్ధంగా పని చేస్తుంటుంది. వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దు, రోజు చంద్రుడిని చూడం మనం. వాస్తవం తలకాయ పైకి ఎందుకు పెడతాం, చక్కగా మన మానాన్ని మనం నడుచుకుంటూ పోతాం. కానీ వినాయక చవితి రోజు మనం అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఎవరైనా నాయగారు ఉండి అరే ఈరోజు వినాయకుడు చవితి చంద్రుడిని చూడొద్దు అనే మాట మన చెవిలో పడ్డదా, ఇమీడియట్గా మన తలకాయ ఏమీ దిగిపోతుంది. అప్పటిదాకపోదు. ఎందుకు అంటే మనం ఈ విధంగా వెళ్తూ ఉంటే మన మనస్సు అనేది ఈ విధంగా వస్తుంది. అది కాకుండా కఠోరమైనటువంటి సాధన చేయాలి. అది నామమాత్రంతోనే సాధ్యమవుతుంది. అంతవరకు ప్రకృతి మనతో ఎన్ని జయించాలో అన్ని చేపిస్తుంది. మనకు ఒక ఆలోచన వస్తుంది, అయ్యగారు మరి ఆ పరమాత్మనే మనల్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళవచ్చు కదా అంటే పరమాత్మ తీసుకుపోవడం. నేను ముందే చెప్పిన, పరమాత్మనికి ముక్తిని ఇస్తాడు, భక్తిని ఇవ్వడు. ఇప్పుడు నాకు మహాదేవులు లక్ష్మమ్మ ఫోన్ చేసి నువ్వు రావాలి అయ్యగారు అని చెప్పాను. రావాలంటే నేను కారులో కూర్చోవాలి, కారు స్టార్ట్ చేయాలి, రావాలి. నేను కారులో కూర్చోను, కానీ నేను ఆశ్రమానికి వెళ్ళాలి. వస్తానా? సాధ్యమవుతుందా? అది కాదు. నువ్వు కూర్చోరా నాయన, కారులో కూర్చో, నువ్వు కారు నడిపి ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది పెట్టుకో, నువ్వు వెళ్ళు, అప్పుడు ఆశ్రమం వస్తుంది. ఇది కూడా అంతే. నాకు భక్తికి అన్నీ ఆయనే ఇవ్వాలి అంటే నేను కారులో కూర్చోకుండా డ్రైవింగ్ ఏమీ చేయకుండా మరొక ఆశ్రమానికి రావడం అనేది ఏ విధంగా అసాధ్యమో, అసలు నేను భక్తి మార్గంలోనే వెళ్ళను, నాకు భక్తి అవసరం లేదు, అది కూడా ఆయనే ఇవ్వాలంటే ఆయన ఇయ్యడు. మీరు ఇక్కడ దాకా వస్తే కదా, మీరు నాకు మెడలో పూలమాల వేసో మైక్ ముందర పెట్టి చెప్పాయి గారు అనేది, నేను ఈ కారులో కూర్చోకపోతే ఇక్కడికి రాకపోతే మీరు పూలమాల ఎక్కడ వేస్తారు, నాకు మైక్ ఎక్కడ పెడతారు, నేను మాటలు చెప్పాలి ఎక్కడ చెప్పాలి, నా మాటలు మీరు ఎక్కడ వినాలి. కాబట్టి కొన్ని ఏం చేస్తుందంటే ప్రకృతి అనేటువంటిది కొన్ని చేపిస్తుంది, అది కూడా మాయనే. ఒకసారి ఈ జనమేజయుడికి అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు, ఆ జనమేజయుడికి ఒక ఆలోచన వచ్చిందట. వ్యాస మహర్షికి కనబడ్డాడు. అయ్యా మహర్షి, నాకు ఒక చిన్న సందేహం అయ్యా, అడుగురా నాయన. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు కదా ధర్మరాజు, అవురా ఉన్నాడు, ఆయన బాగా చదువుకున్న ఆయన, ఏం చదువుకోని ఆయన, అబ్బో ఆయన ఏందిరా విపరీతమైనటువంటి జ్ఞానం కలిగిన ఆయన, మహాపండితుడు ఆయన. అందులో అవసాన దశలో భీష్ముడి దగ్గర కృష్ణ పరమాత్మ తీసుకొని వచ్చి అనేకమైనటువంటి శాస్త్రాలను నేర్చుకున్నాడ్రా, చాలా గొప్పవాడ్రా. మరి అంత గొప్పవానికి జూదం ఆడడం తప్పని తెలియదా? ఆడవద్దు కదా, ఎందుకు ఆడిండు మరి ఆయన? తప్పే కదా జూదం ఆడడం అంటే. ఒక్క మాటలో వ్యాసుడు ఏం చెప్పాడట కదా అంటే, అరే ఆయన తప్పని తెలిసినప్పటికి కూడా ప్రకృతి అనేటువంటిదే ఆ పని చేపిస్తుందని చెప్పిండట. చెప్పిండు కానీ ఎందుకో పాపం జనమేజయుడేమో చిన్న వయసు, వ్యాసుడేమో మహాజ్ఞాని. అంటే జనమేజయుడు తక్కువ వాడని ఏం కాదు, కానీ వ్యాసుడితో పోల్వడానికి లేదు.
కాబట్టి ఆ జనమేజయుడికి ఆ వ్యాసుల వారి సమాధానం ఎందుకో రుచించలే. ప్రకృతి చేపించడం ఏంది, ఏమో పెద్ద ఆయన ఏదో చెప్పిండు, పైగా ఎదురుగుండా ఉన్నది వ్యాసుడు, ఎక్కువ తక్కువ మాట్లాడడానికి లేదు. ఈ పెద్దవాళ్ళతో ఏం మాట్లాడతాం, ఎక్కువ తక్కువ వినాలే, ఊరుకోవాలి. వాళ్ళు నిగూఢమైనటువంటి విషయాలు మాట్లాడతారు, అవన్నీ మనకు అర్థం కావద్దు అని కామ్గా ఉన్నాడు. కానీ వీనికి అర్థం కాలే. అయితే వీనికి ఈ చెప్పినటువంటి సమాధానం వీనికి మనసుకు కరెక్కలేదు, మనసు అంగీకరిస్తలేదు. వీనికి ఇంకా డౌట్ ఉన్నది ఇలా అనే విషయం ఆయనకు తెలియదా పాపం. వ్యాసుల వారికి తెలిసింది. తెలిసి ఏం చేశాడంటే, వీనికి తెలిసే మార్గంలోనే చెప్పుదాం అని ఒక్కసారి మాయను ఆవహింపజేసిండు. ఏం జరిగిందయ్యా అంటే, ఈ వ్యాసుల వారే జనమేజయుడికి చెప్తున్నాడు, ఇదంతా కళ లాంటిది అన్నట్టు. ఇక జనమేజయుడికి తెలియదు కళ అని. వ్యాసుల వాడు వాడికి జ్ఞానోదయం చేయడానికి చేసినటువంటి పని అదే జనమేజయ మహారాజా, రేపు నీ అశ్వశాల అంటే గుర్రాలు కట్టేసేది, కొన్ని మేలైనటువంటి గుర్రాలు వస్తున్నాయి, అవి అద్భుతమైనటువంటి గుర్రాలు. ఆ గుర్రాలన్నీ నువ్వు కొనుక్కోరా, చాలా మంచిది నీకు. కాకపోతే అందులో ఒక నల్ల గుర్రం వస్తుంది, ఆ గుర్రం మాత్రం నువ్వు కొనకు సుమా అన్నాడు. ఎందుకు స్వామి అంటే, ఆయన అన్నట్ట ఆ నల్ల గుర్రమే చాలా అందంగా ఉంటుందన్నారు, ఎందుకు కొనొద్దు అంటే, సరే కొంటే కొనురా, కొను కానీ నువ్వు అటువైపు మాత్రం వెళ్ళకు. అటువైపు వెళ్ళకు అంటే, సరే వెళితే వెళ్ళు కానీ దాని మీద స్వారీ మాత్రం చేయకు. స్వారీ చేస్తేవి కానీ ఉత్తరం దిక్కు అయితే అసలే పోకురా. సరే ఇంకా ఉత్తరం దిక్కు వెళితే వెళ్ళు, కానీ అక్కడ ఒక అందమైనటువంటి అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మాయిని మాత్రం నువ్వు చూడకు. చూస్తేవి, పెళ్ళి మాత్రం చేసుకోకు. మరి అందమైన అమ్మాయి కల్పించిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను గురువుగారు స్వామి? సరే చేసుకుంటే కానీ నీ పెళ్ళం మాట మాత్రం వినకు అన్నాడు. సరే అనుకున్నాడు. అప్పుడు వ్యాసుడు ఈ జనమేజయుడు అనుకున్నాడు, అసలు ఆ స్వామీజీ చెప్పినట్టు గుర్రాన్ని తీసుకోకపోతేనే అయిపోతుంది కదా, ఇంత లొల్లేందుకు అనుకున్నాడు. తెల్లవారు అన్నట్టే గుర్రాలన్నీ వచ్చినాయి. ఇన్ని గుర్రాలు ఒక ఎత్తు కనబడితే ఆ నల్ల గుర్రం ఒక ఎత్తు కనబడుతున్నది. అసలు ఈ గుర్రాన్ని తీసుకోనటువంటి జన్మ కాదు. ఇది నా అశ్వశాలకే ఈ గుర్రం ఉంటే అంతం. ఈ గుర్రాలన్నీ లేకున్నా సరే ఒక్క గుర్రం చాలు నాకు అనుకున్నాడు. అనుకొని ఆయన స్వామి ఏం చెప్పిండు, గుర్రాన్ని తీసుకో కానీ దాని మీద నువ్వు స్వారీగానే చేయకరా అన్నాడు కదా. అది చేయకపోతే సరిపోయే, మా వాళ్ళు ఎవరైనా స్వారీ చేస్తారు దాని మీద అనుకున్నాడు. గుర్రాన్ని తీసుకువచ్చి అశ్వశాలలో పెట్టుకున్నాడు. ఇక రోజులు గడుస్తున్నాయి. ఆ గుర్రం దగ్గరికి వెళ్ళకపోతే వీనికి మనసు పడతలేదు. పోవాలి, గుర్రాన్ని చూడాలి. పోతున్నాడు, చూస్తున్నాడు, వస్తున్నాడు. ఒకనాడు అనుకున్నాడు, ఈ గుర్రము ఎక్కనటువంటి నేను క్షత్రియ పుత్రుణ్ణి, ఈ గుర్రం ఎక్కని జన్మనే జన్మ కాదు, ఒకసారి స్వారీ చేస్తా. ఆయన ఉత్తరం దిక్కు వద్దన్నాడు కదా, ఉత్తరం ఒకటే ఉన్నది, ఆ దిక్కు తూర్పు లేదా, పశ్చిమం లేదా, దక్షిణం లేదా అని వెళ్ళి అంతా తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, ఉత్తరం దిక్కు ఎందుకు వెళ్ళొద్దు? అయినా ఉత్తరం దిక్కు వెళ్ళకు అని చెప్పినా మళ్ళీ ఒక ఎగ్జామ్షన్ కూడా ఇచ్చిండు. ఏమని, అక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది, ఆమెను చూడకమన్నాడు. చూడకపోతే అయిపోయా, నాకెందుకు, నా రాజ్యంలో బొచ్చెడు మంది అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు నాట్యం చేసేవాళ్ళు అనుకున్నాడు. ఉత్తరం దిక్కు వెళ్ళిపోయాడు. చూడండి ప్రకృతి మనసును ఏ విధంగా లాక్కెళ్తుందో చూడండి. వీడు వద్దు 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 అనుకుంటే చేసేటన్నీ చేస్తున్నాడు. అంటే మెల్లమెల్లగా ఈ లంపటాలు, ఈ బురద ఏదైతే ఉందో మొత్తం వీనికి తెలియకుండానే వీడు పూసుకుంటున్నాడు. అయింది. ఒకరోజు ఆ గుర్రాన్ని తీసుకున్నాడు, ఉత్తరం వైపు కూడా వెళ్ళాడు. వాస్తవంగా అందమైనటువంటి అమ్మాయి వీని కనబడ్డది. ఆ అమ్మాయిని చూసి, ఆహా ఏమి అందము, ఎంత సౌందర్య రాశి, అసలు నా రాజ్యంలో ఇలాంటి అందగత్తె లేదు, కాబట్టి ఈమెను పెళ్లి చేసుకోవాల్సిందే అనే దగ్గరికి వచ్చిండు. స్వామి ఏం చెప్పిండు, పెళ్లి చేసుకుంటే కానీ భార్య మాట మాత్రం వినకురా నాయన అని చెప్పిండు కదా. ఏమున్నది, పెళ్లి చేసుకుంటా, మాట వినా అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొంతకాలం తర్వాత ఆమె ఒక కోరిక కోరింది. ఏమండి కొంతమంది సాధువులను పిలిచి నాకు భోజనం పెట్టాలని ఉందండి అన్నది. ఆలోచించింది, ఏం కోరిక కోరింది ఆమె? సాధువులను పిలిచి భోజనం పెడదామన్నది. అన్నదానం మహాదానం, చాలా మంచిదేనా. పైగా వీళ్ళు కాదు ఆమె అడిగింది, సాధువులను పిలిచి భోజనం పెడదామన్నది. ఇది పుణ్యమే కదా. సరే మంచి మాట అయినా కూడా భార్య చెప్పినటువంటి తప్పే ఉన్నది ఈ విషయంలో. మంచి మాటను చెప్పింది కదా అని అనుకున్నాడు. కానీ మళ్ళీ స్వామి ఇట్లా చెప్పిండు కదా అని ఆలోచించి పెళ్ళయిన తర్వాత నా భార్య అడిగిన మొట్టమొదటి కోరిక,
ఆమె మేడలు అడిగిందా, మిద్దెలు అడిగిందా, బంగారాలు అడిగిందా, వజ్రాలు అడిగిందా, వైడూర్యాలు అడిగిందా, ఏమడిగింది? సాధువులకు 10 మందికి పిలిచి భోజనమే కదా, పెట్టేద్దాంలే, అది పుణ్యకార్యమే కదా అనుకున్నాడు. సాధువులందరినీ భోజనానికి పిలిచింది. అందరూ భోజనం చేస్తున్నారు, ఏమే వడ్డిస్తున్నది. ఆ వచ్చినటువంటి సాధువులలో ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు, 20-25 ఏళ్ళ పిల్లవాడు. ప్రకృతి ఆ 20-25 ఏళ్ళ పిల్లవాడు ఈమెను చూసిండు. ఆ చూడడంలోనే ఈమెకేదో తేడా అనిపించింది. ఆహా, వీడు సాధువే కానీ నన్ను ఆ చూడడంలోనే ఏదో తేడాగా చూస్తున్నాడు, అమ్మ బాబోయ్ అని అనుకొని వెంటనే భర్తకు చెప్పింది, జనమేజయ మహారాజుకు. అయ్యా మహారాజా, వీడు సాధువే కానీ నన్ను ఏటో చూస్తున్నాడు వీడు అనగానే, మహారాజా ఏమిరా, నువ్వు నా భార్యనే చూస్తావా? నువ్వు సాధువు అని చెప్పేసి నేను తీసుకువస్తే అని చెప్పేసి అమాంతంగా కత్తి తీశాడు, శిరస్సు ఖండించేశాడు. ఒక్కసారి బ్రహ్మహత్యా పాతకం అంటింది. హా అని నిద్రలోంచి లేచాడు. వ్యాసుడు ఎదురుగుండా ఉన్నాడు. అయ్యా స్వామి, ఈ విధంగా జరిగిందంటే, ఏమీ జరగలేదురా నాయన, ఇదంతా కూడా నేను సృష్టించినటువంటి మాయ. చూసావా ఎలా ఉంటుందో మాయ అంటే నువ్వు చెయ్యాలి అనుకోలే, కానీ బలవంతంగా నీ మనస్సు ఆ ప్రకృతి అనేటువంటిది అటువైపు లాక్కెళ్ళింది. ఇంత స్పష్టంగా చెప్పిన. అందుకే మీ ధర్మరాజు కూడా మహానుభావుడు రా, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రకృతి అనేటువంటిది ఆ పని చేపిస్తుంది. మరి అది చేయించకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, చేయించకుండా ఉండాలి అంటే కఠోరమైనటువంటి సాధన కావాలిరా నాయన. నేను రామాయణం చదివాను, భారతం చదివాను, భాగవతం చదివాను, వేదాలు చదివాను, పురాణాలు చదివాను, ఇతిహాసాలు చదివాను. నువ్వు ఎన్ని చదివినావనేటువంటిది ముఖ్యం కాదు, వాటిని ఎంత ఆచరణలో పెట్టావు అనేదే ముఖ్యము. అందుకే ఆచరణ లేనటువంటి విద్య శూన్యం. అందుకే మన గరుడ పురాణంలో కూడా విషయం వస్తుంది. ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మ రావడం అనేటువంటిది ఎంత కష్టమో, ఆ మానవ జన్మలో కూడా బ్రాహ్మణ జన్మ రావడం ఇంకా కష్టం. ఆ బ్రాహ్మణ జన్మలో కూడా వేదాలు శాస్త్రాలు చదివేటువంటి వాడు రావడం ఇంకా కష్టం. ఆ చదివినటువంటి వాటిని ఆచరణలో పెట్టేటువంటి జన్మ రావడం ఇంకా కష్టం. ఇప్పుడు ఇంత చదివినా కూడా దాన్ని ఆచరణలో పెట్టకపోతే వ్యర్థం. అదేదో హరిదాస్ కథలు ఎక్కువ ఉంటుంది. వాడు హరికథ చెప్పుకుంటూ ఉల్లిగడ్డలు తినొద్దు, అవి రజోగుణాన్ని ఇస్తాయి, తమో గుణాన్ని ఇస్తాయి అని హరికథ చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను 4 దరిచిండట. ఏమండి అంటే, నువ్వు పచ్చిపులుసులో ఉల్లిగడ్డలు ఎందుకు వేయలేదు అన్నాడు. ఇప్పటిలాగా చెప్పినావు కదనయ్యా నువ్వు అక్కడ, ఉల్లిగడ్డలు తినొద్దని, అది రజోగుణం అవుతాయి, అవన్నీ వాళ్లకు నాకా అంటే, వీడికి ఆ జ్ఞానం అయితే ఉన్నది. అది రజోగుణాన్ని తమోగుణంతో కూడినటువంటి అనే జ్ఞానం ఉన్నది. అది వచ్చింది అంటే ఆ పరమాత్మ అనుగ్రహం ద్వారా జ్ఞానం వచ్చింది. కానీ ఆచరణయోగ్యముగా అన్నటువంటి జ్ఞానం కాబట్టి వాడి జీవితం ఏమైతే అక్కడికే ఆగిపోతుంది. అందుకే ఏదైనా ఆచరణలో పెట్టగలగాలి. అందుకే భాగవతం రాసేటప్పుడు కూడా పోతన వాస్తవంగా చాలా పేదవాడు, ఏమీ లేదు ఆయనకు, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలాంటి పోతన గారిని అంటే ఒక ఉపకథ కూడా ఉన్నది. శ్రీనాథుడు పోతన మహాకవి ఇద్దరు భావోభావమూర్తులు వరుస అవుతారట. అప్పుడు పోతన గారిని అన్నట్ట, అయ్యా నువ్వు రాస్తున్నటువంటి భాగవతాన్ని మహారాజుకు అంకితమి, ఈ దరిద్రమంతా పోతుందయ్యా నీకు, ఏం పేదవాడివయ్యా, బ్రాహ్మడయ్యి ఉండి నాగలి దున్నేవాడు, తినడానికి పొద్దున తింటే పొద్దుకి తిండి లేదు, పొద్దుకి తింటే పొద్దున తిండి లేదు, అంత కష్టపడేవాడు. నువ్వు ఈ భాగవతాన్ని కనుక మన మహారాజుకు అంకితం ఇస్తే నువ్వు రాజభోగాలు అనుభవిస్తావయ్యా, నీకు పల్లకి సేవలు జరుగుతాయి, ఇంద్రభవనాలు లాంటి భవనాలు ఉంటాయి, వజ్రాలు వైడూర్యాలు బంగారాభరణాలు అన్నీ వస్తాయి. అంటే ఆయన ఒప్పుకోలే. ఏమన్నాడు ఆయన? ఇమ్మనుజేశ్వరాధములకిచ్చిపురంబులు వాహనంబులు, ఎందుకయ్యా ఈ మానవులైనటువంటి అధములకిస్తే నాకు ఈ బంగళాలు మేడలు మిద్దెలు వస్తాయేమో, కానీ ఇవి శాశ్వతమా? ఇవి అశాశ్వతమైనటువంటివి. మరేం కావన్నయ్యా నీకు అంటే ఏం చెప్పాడు ఆయన? శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా బింభకున్.
మహానందాంగనాడింభకుడైనటువంటి ఆ బాలకృష్ణుని ఏమడిగాడు? అయ్యా, నాకు ఈ మేడలు మిద్దలు బంగారము వ్యవహారము నాకేమీ వద్దయ్యా, మరి ఏం కావాలరా నాయన నీకు? శ్రీకైవల్య పదంబు, నాకు ముక్తిని ప్రసాదించవయ్యా, కైవల్యాన్ని ఇయ్యవయ్యా అన్నాడు. అడుగుతామా మనం ఎవరమన్నా? కుంతీదేవి కూడా ఏమన్నది? నిరంతరం కృష్ణ 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 అని నామస్మరణ చేస్తూ అంతా అయిపోయి ధర్మరాజును రాజుగా చేసి నేను బయలుదేరుతున్నాను అని అందరికీ ఎవరికి ఏం కావాలంటే అది ఇచ్చాడు. అత్తను కూడా అడిగాడు, మేనత్తను, అత్త నీకు ఏం కావాలి అంటే ఆమె ఏమడిగింది? అయ్యా కృష్ణ, మాకు ఎప్పుడు కూడా కష్టాలే వచ్చేటట్లుగా అనుగ్రహించవయ్యా అన్నది. నిజంగా మనకు భగవంతుడు కనబడి నీకేం కావాలి అంటే ఏమడుగుతాం? మేము ఎప్పుడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అపారమైన ఐశ్వర్యం ఉండాలి, ఇంకా మన పిల్లలు 15 ఏళ్ళు చదువుకునే పిల్లలైతే కనుక మా పిల్లవానికి ఇళ్ళ సీట్ రావాలి, అండ్ల సీట్ రావాలి, వాడికి బ్రహ్మాండమైన ఉద్యోగం రావాలి, బాగా సాలరీ రావాలి, ఇన్ని అడుగుతాం. అడుగుతామా? కానీ మా కష్టం ఇయ్యవయ్యా అంటామా? అనం. దానికి ఎంత జ్ఞానం కావాలి?